పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారైనా అయి ఉండాలి, లేదా వివిధ మంత్ర ఔషధులతో పాములను బంధించినవారు, పొట్టలను త్రవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారికి, వ్యక్తి గత జాతకంలో సర్పదోషం కలవారు, వివాహం, సంతానం, కుటుంబం, వ్యవహార అభివృద్ధిలో, ఆరోగ్య విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి బాధిస్తుంది. జాతక చక్రంలో రాహుగాని కేతువుగాని 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉన్న నాగదోషం, సర్పదోషం అంటారు. నాగులకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు శుక్రవారం, ఆదివారం విశిష్టం. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగశాంతి పూజలు వీలైనంత వరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో గాని అంతకు పూర్వం గాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహంలో అరిష్టాలు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది. దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం ఉంటుంది. నాగదోషం తీవ్రంగా ఉన్నట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజు శివదర్శనం చేసుకుని రాహుకేతువుల పూజ దానాలు చేస్తే నివారణ జరుగుతుంది. 6 ముఖాలు, 8 ముఖాల రుద్రాక్షలను ధరించడం శుభం. ప్రతి శుక్లపక్ష పాడ్యమి, అమావాస్య తిథులలో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. నాగ ప్రతిమ సుబ్రహ్మణ్య స్వామికి 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానం చేయడం చేత నివారణ జరుగుతుంది. ప్రతి సోమవారం రాహుకాలంలో నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. నవగ్రహాలకు 21 రోజులు ప్రదక్షిణలు చేయడం వల్ల శుభం జరుగుతుంది. రాహుకాలంలో రాహుకాల దీపాలు పెట్టడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉపవాసముంటూ నాగదేవతాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లలితా సహస్రనామావళి గాని, దుర్గా సప్తశతి పఠిస్తే శుభం జరుగుతుంది. అధిక ప్రభావం ఉన్నవారు దేవాలయంలో సుబ్రహ్మణ్య లేదా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల పూర్తి దోష నివృత్తి అవుతుంది. అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వల్ల కూడా దోషం నివారణ జరుగుతుంది. నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయడం వల్ల కూడా శాంతి కలుగుతుంది. మంగళవారం రోజుగాని, ఆదివారం రోజుగాని ఉపవాసం ఉన్న దోష నివారణ అవుతుంది. రాహుకేతువులకు మూలమంత్ర జపాలు, తర్పణంలో హోమం, దానం చేయడం వల్ల కూడా దోష నివారణ జరుగుతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం, అభిషేకించడం కూడా సత్ఫలితాలనిస్తుంది. మినుములు, నువ్వులు, ఉలువలు, బెల్లం ప్రతి మంగళవారం గోవుకు ఆహారంగా దానం చేస్తూ ఉంటే నివృత్తి జరుగుతుంది.